కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది. కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు కొనుగోలుదారులు వస్తారు. కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. 25,500 అండి జత. చూడండి, వర్షంలో కానీ బాగా అమ్ముతున్నారు వీళ్ళు. గొర్రెల మేకల రైతులు అయితే వర్షానికి వచ్చేసారు. 20,000 చిల్లర చెప్పాడండి జత. కొనడానికి అయితే వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, కొంటున్నారు. ఇంకా ముందరకు వెళ్ళి రేట్లు విచారిస్తామండి. ఏ రకంగా గొర్రెల మేకల వర్షంలో రాయా బాగుండదే ఉండు తీస్తామా? వద్దు వద్దులే నా వాళ్ళు వచ్చేది వద్దులే ఆయన ఉండిలేప్ప. వద్దు వద్దు వర్షం ఉంది జాగ్రత్త మేడం, ఏదైనా దిలేగలు చేస్తే. చూడండి, వర్షంలో బాగా గొర్రెల మేకల రైతులుగానే చక్కగా వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. ఎంత చెప్పినారనా? 12.5 అండి. ఇది ఒకటే 12.5 అండి. 12.5కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. ఈ రైతు అయితే గొడుగు తీసుకొని 18,000 అంటున్నాడండి. ఈ మార్కెట్లో అయితే చక్కగా అమ్మడానికి సిద్ధపడినాడండి ఇతను. చూడండి ఏ రకంగా ఉన్నాయో ఒకసారి గమనించండి. ఏం చెప్పినా అన్న? ఎంత చెప్పినా అన్న రేటు? ఎంత చెప్పి ఇవే 15,000 అండి. 15,000కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. ఈడైతే చాలా చక్కటి వ్యాపారమే, చాలా తక్కువతోనే అమ్ముతున్నారు వీళ్ళు. అమ్మా ఎంతమ్మా? ఈ మా మహిళా గొర్రెల మేకల రైతు అండి. చెప్పయా ఏమ్మా? ఎంత? 16,000 చెప్పినావా? ఎన్నాళ్ళ నుంచి వస్తున్నామ్మా మార్కెట్కు? ఎన్నాళ్ళ నుంచి అమ్ముతున్నా మార్కెట్? చక్కటి వ్యాపారం జరుగుతుందండి. ఈ వర్షంలో అయినా బాగా జరుగుతుంది, బాగా వ్యాపారం జరుగుతుంది. చక్కటి వ్యాపారమే. చూడండి గొర్రెల మేకల రైతులు ఏ రకంగా ఉన్నారో ఒకసారి వాళ్ళ నుంచే విచారిస్తాము. ధరలు ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి. గొర్రెల మేకల రైతులు అంటే బిజీగా ఉన్నారండి, చాలా బిజీగా ఉన్నారు వీళ్ళు. చాలా 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 బిజీగా ఉన్నారు వీళ్ళు. ఎంత చెప్తున్నారన్నా? 33,000 అండి. 33,000కి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 33,000 అండి. ఎంతనా? ఎంత? 36,000 అండి. 36,000కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 36,000. ఎంతనా? ఎంత చెప్పినారా? ఎంత చెప్పినారా? 25,500 అండి. 25,500కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 25,500. చూడండి రైతులు వర్షానికి కానీ అమ్మడానికి, కొనడానికి, వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బేరం జరుగుతుందండి ఇక్కడ. ఈ బేరం అయితే జరుగుతుంది. ఈ వర్షానికైతే చూడండి ఎంత కాంపౌండ్ మొత్తం ఖాళీగానే కనిపిస్తుంది. ఎంతనా? 39,000 అండి. మొత్తం 5 పిల్లలు 39,000 అండి.
39,000కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. ఎంత చెప్పారా? 40,000 అండి. 40,000కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 40,000 అండి. వీళ్ళు కుప్పలు దూరంగా పెట్టుకున్నారు. ఎంతనా? ఎంత? 68. 468 అండి. వర్షానికి నానిపోయినాయి. వర్షంలో నానినా ఏం కావా? ఏం కా కొంతమంది అంటారు మెత్తపడతాయని, కొంతమంది మెత్తపడిపోతాయంటారా? అచ్చలే. చూడండి ఎంత ఖాళీగా ఉంది మార్కెట్ వర్షానికి. ఎంత చక్కటి మార్కెట్, ఎంత బిజీగా నడిచే మార్కెట్ కానీ చాలా ఉంది. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ వాహనాలు కానీ తీసుకొని వచ్చారు. వాహనాలు తీసుకొని వచ్చిన వాహనాల్లో కానీ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి. చూడండి ఎంత బిజీగా నడుస్తుందో ఒకసారి. కాజీ కొడుకు బిజీగా నడుస్తుంది. చూడండి ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ వాహనాలు తీసుకొని వచ్చి ఖాళీగా పెట్టుకున్నారు. వ్యాపారం అయితే జరుగుతుందండి. చూడండి ఎన్ని వాహనాలు ఉన్నాయో ఒకసారి గమనించండి. అన్నీ నిరుత్సాహంగానే ఉన్నారు. వర్షంతో నిరుత్సాహంగా ఉన్నారు వీళ్ళు. చూడండి మార్కెట్లో ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ వాహనాలు తీసుకొని వచ్చి ఖాళీగా పెట్టేస్తారు. షెడ్యూల్లోకి పోయి షెడ్యూల్లో బేరం చేస్తున్నారు. ఇక్కడ చూసాం రండి, షెడ్లో వ్యాపారం జరుగుతుంది. చూడండి వర్షం పడుతున్న షెడ్లో వ్యాపారం జరుగుతుంది. షెడ్లో వ్యాపారం చేస్తున్నారు. ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి చూడండి. రైతులు ఎంతో చక్కగా వర్షం కురుస్తున్న షెడ్లో వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. చూడండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి. చూడండి వ్యాపారం ఏ రకంగా ఉందో ఒకసారి విచారిస్తాము. ఎంతనా? ये हजरत వ్యాపారం కలిసాం. వ్యాపారం చేయలేదేమా హజరత్? ఎంత చెప్పినావా? చూడండి ఎంత బిజీగా నడిచే మార్కెట్, ఎంత ఖాళీగా ఉందో ఒకసారి గమనించండి. ఈ వర్షం ప్రభావం చాలా ఎక్కువగా ఉందండి. తెల్లారితో నుంచి వర్షం పడుతుంది, వర్షం కురుస్తుంది. చూడండి షెడ్లో ఏ రకంగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు రైతులకు షెడ్ ఉంది. షెడ్లో అయితే వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు వ్యాపారం చేస్తున్నారండి. చూడండి ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చేసారు. ఎంతనా? ఎంత చెప్పినారా? 24,500 అండి. 24,500 అండి. 24,500కు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 24,500 అండి. వర్షంలో బాగా నానుతున్నాయండి ఇవి. చూడండి వర్షంలో ఉన్న వ్యాపారం జరుగుతుంది. చూడండి ఈ చెట్టు కింద పెట్టుకున్నాడు ఈయన. చెట్టు కింద పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. చెట్టు కింద పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు ఆయన. ఎంత చెప్పినారా? ఈయనైతే నిరుత్సాహంగానే ఉన్నాడు. వ్యాపారం జరగలేదని, రూపులు చేతుల్లో తిరగలేదని కొంచెం నిరుత్సాహంగానే ఉన్నాడు ఈయన రైతు. చూడండి వర్షంతో ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి.
ఎంత చెప్పినారా ఎంత చెప్పినారా ఎంత చెప్పినారా 18,000 అండి జత 18,000కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 18,000 అండి. ఎంతనా జత ఎంత 24,000 జత 24,000 అండి. జత 24,000 జత 24,000 అండి. జత 24,000. చూడండి వర్షంలోనే వ్యాపారం జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా వ్యాపారం జరుగుతుంది. చినుకల వర్షంలోనే వ్యాపారం జరుగుతుంది. చినుకల వర్షంలో వ్యాపారం చినుకల వర్షంలో వ్యాపారం. వ్యాపారం ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఏంది లేదండి మార్కెట్. వర్షానికి చాలా డల్ అయిపోయింది మార్కెట్. చూడండి గుంపులుగా నిలబడి చర్చించుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎంతనా జత 15,000 అండి జత 15,000కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. చూడండి మార్కెట్ మొత్తం వెళ్ళిపోయింది. ఎంతనా ఎంతమ్మా 14,500 అండి. అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు.